హైపర్లూప్ అనేది రాబోయే కాలంలో రవాణా రంగాన్ని పూర్తిగా మార్చివేయగలిగే విప్లవాత్మక ఆవిష్కరణ. 2013లో టెస్లా మరియు స్పేసెక్స్ వ్యవస్థాపకుడు ఎలన్ మస్క్ ఈ కాన్సెప్ట్ను ప్రపంచం ముందుకు తెచ్చాడు. ఎంతో వేగంగా, తక్కువ ఖర్చుతో, కాలుష్యం లేని రవాణా వ్యవస్థ అవసరం ఉన్న నేపథ్యంలో హైపర్లూప్ ఆలోచన ప్రపంచవ్యాప్తంగా శ్రద్ధ ఆకర్షించింది. హైపర్లూప్ యొక్క ప్రధాన భావన గాలి లేని ట్యూబ్లలో ప్రయాణికులు లేదా సరుకులను అతివేగంతో తరలించడం. ట్యూబ్ లోపల గాలి దాదాపు శూన్యం చేస్తారు. దీనివల్ల గాలి ప్రతిఘటన తగ్గుతోంది. ఈ ట్యూబ్లలో కదిలే పాడ్ అనే వాహనం మాగ్నెటిక్ లివిటేషన్ టెక్నాలజీ లేదా ఎయిర్ బేరింగ్ మెథడ్ మీద నడుస్తుంది. గాలి లేకపోవటం మరియు రైలును తాకే భౌతిక ఘర్షణ లేకపోవడం వలన పాడ్ సెకన్లలోనే 1000 కిలోమీటర్లు 1200 కిలోమీటర్ల వేగం దాకా చేరగలదు. సాధారణ రైళ్లతో పోలిస్తే ఇది 10 రెట్లు వేగంగా ఉండడం హైపర్లూప్కు ప్రత్యేకతను ఇస్తుంది. హైపర్లూప్ వాడకం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి. ముఖ్యంగా పెద్ద నగరాల మధ్య ప్రయాణ సమయాన్ని గణనీయంగా తగ్గిస్తుంది. ఉదాహరణకు 2 గంటల ప్రయాణం కేవలం 10 నుంచి 12 నిమిషాల వరకు తగ్గవచ్చు. ఇంధన వినియోగం చాలా తక్కువగా ఉండడంతో పర్యావరణానికి కూడా ఇది అనుకూలం. అదనంగా ట్రాఫిక్ సమస్యలు, వాతావరణ కాలుష్యం, ఇంధన ఖర్చులు వంటి సమస్యలను తగ్గించే సామర్థ్యం హైపర్లూప్లో ఉంది. ఇది భవిష్యత్తులో నగరాలు, దేశాలు, ఖండాల మధ్య రవాణా విధానాన్ని కొత్త స్థాయికి తీసుకువెళ్తుంది. అయితే హైపర్లూప్ ప్రయోజనాల మాదిరిగానే కొన్ని ముఖ్యమైన సవాళ్లు కూడా ఉన్నాయి. నిర్మాణం చాలా ఖరీదైనది కావడం, పెద్ద స్థాయిలో భూమి అవసరం ఉండటం, భద్రతా పరీక్షలు ఇంకా పూర్తి కావడం వంటి సమస్యలు ప్రస్తుతం ముఖ్యమైన అవరోధాలుగా ఉన్నాయి. అదేవిధంగా ప్రకృతి వైపరీత్యాలు, టెక్నికల్ లోపాలు, నిర్వహణ ఖర్చులు వంటి అంశాలు కూడా పరిశీలనలో ఉన్నాయి. ప్రపంచంలోని కొన్ని దేశాలు పైలట్ ప్రాజెక్టులను అన్వేషిస్తున్నప్పటికీ వాణిజ్య హైపర్లూప్ సర్వీసులు ఇంకా కార్యరూపం దాల్చలేదు. హైపర్లూప్ ఒక కలల ప్రాజెక్ట్లా కనిపించినప్పటికీ భవిష్యత్తులో ఇది సాధారణ జీవితంలో భాగం కావడానికి మంచి అవకాశాలు ఉన్నాయి. సాంకేతిక పరిజ్ఞానం వేగంగా అభివృద్ధి చెందుతున్న కారణంగా ఈ కల నిజం అవ్వడానికి పెద్దగా సమయం పట్టకపోవచ్చు. రవాణా రంగంలో విప్లవాత్మక మార్పుకు దారితీసే సామర్థ్యమున్న హైపర్లూప్ భవిష్యత్ తరాలకు కొత్త ప్రపంచాన్ని పరిచయం చేసే అవకాశం ఉంది. మొత్తం చెప్పాలంటే హైపర్లూప్ అనేది వేగం, భద్రత, పర్యావరణ పరిరక్షణ, భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకుని రూపుదిద్దుకున్న అద్భుతమైన రవాణా పరిష్కారం. సరైన పెట్టుబడులు, పరిశోధనలు, ప్రభుత్వ మద్దతు లభిస్తే త్వరలోనే మనం హైపర్లూప్ ప్రయాణాన్ని అనుభవించే రోజు దూరంలో లేదు. భారతదేశపు మొదటి హైపర్లూప్ టెస్ట్ ట్రాక్ రెడీ. ఐఐటి మద్రాస్ యొక్క డిస్కవరీ క్యాంపస్, థాయ్యూలో ఈ ట్రాక్ ఉంది. ట్రాక్ పొడవు సుమారు 410 మీటర్లుగా ఉంది. ఈ ప్రాజెక్ట్లో సహకారం ఉంది ఐఐటి మద్రాస్ ఆవిష్కార్ హైపర్లూప్ టీమ్ 2TR. ఒక స్టంప్. మొదటి ట్రయల్లో వాహనం 100 కిలోమీటర్/h వేగంతో నడిచింది. భవిష్యలో ఎక్కువ టెస్ట్ వేగాలను 600 కిలోమీటర్/h లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ టెస్టింగ్ ట్యూబ్ను నిఖాయ వేక్యూమ్ ట్యూబ్ గా ప్లాన్ చేశారు, గాలి ఒత్తిడిని తగ్గించేలా. ఇది భారత రైల్వేస్ మరియు ఐఐటి మద్రాస్ మధ్య గవర్నమెంట్ అకాడమియా భాగస్వామ్యంగా రూపొందించబడింది. ఈ ట్రాక్ కాపాటబిలిటీకి ముందుగా 11.5 కిలోమీటర్లు స్థాయికి విస్తరించాలనే ప్రణాళిక ఉంది. తర్వాత దాదాపు 100 కిలోమీటర్లు టెస్టింగ్ ట్రాక్ తయారు చేయాలనే లక్ష్యం ఉంది. ఈ టెస్ట్ ట్రాక్ 350 కిలోమీటర్లు ప్రయాణాన్ని 30 నిమిషాల్లో పూర్తి చేయగలిగే టెక్నాలజీ ఆధారంగా ఉందని, సదుపాయాలు ఉంటాయని ప్రభుత్వం ప్రకటన చేసింది. భారతదేశం తన మొదటి హైపర్లూప్ టెస్ట్ ట్రాక్ పూర్తి చేయడంతో రవాణా సాంకేతికతలో ఒక పెద్ద మైలురాయిని చేరుకుంది. ఈ 400 మీటర్లకు పైగా పొడవైన టెస్ట్ ట్రాక్ను ఇండియన్ రైల్వేస్, ఐఐటి మద్రాస్ కలిసి నిర్మించాయి. ఈ విజయాన్ని రైల్వే టీం, ఐఐటి మద్రాస్, ఆవిష్కర్ హైపర్లూప్ టీం, ఐఐటి మద్రాస్లో ఇంక్యుబేట్ చేయబడిన స్టార్టప్ 2TR యొక్క ఉమ్మడి ప్రయత్నమని రైల్వే మంత్రి తెలిపారు. ఈ ప్రాజెక్ట్ను ఐఐటి మద్రాస్, ఆవిష్కర్ హైపర్లూప్ టీం నడిపిస్తోంది.
ఇందులో అండర్ గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్ స్థాయిలలో పనిచేస్తున్న సంస్థ నుంచి 76 మంది విద్యార్థులు ఉన్నారు. ఈ ప్రతిష్టాత్మక హైపర్ లూప్ ప్రాజెక్ట్ కలను నిజం చేయడానికి వారు స్టార్టప్తో కలిసి పనిచేస్తున్నారు.